నమస్కారం. ధరాన్ని సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు. జిల్లాల్లో పర్యటన సందర్భంలో భాగంగా తనకు భద్రత కల్పించే అంశంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తన నివాసంలో డ్రోన్తో భద్రతా పర్యవేక్షణ, కార్యకర్తలకు ప్రజలకు దూరం చేసే విధంగా భద్రత ఉండవద్దని తెలిపారు. 5 ఏళ్ల అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఎవరైనా భయంతోనే వైకాపా ఎన్నికలు బహిష్కరిస్తుందని ఎద్దేవా చేశారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, 2029 పోరులోనూ జగన్ పార్టీ ఇంటికే పరిమితం కావడమని ఖాయమని స్పష్టం చేశారు ఆయన. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యమన్నారు. గుంటూరు ఏటుకూరు రోడ్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ పంచుమతి అనురాధ, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, జోలకండ బ్రహ్మానందరెడ్డి, బోర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీలు కంచెర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించే చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అపార అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికలు బహిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగ అవకాశాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వం కూటమి పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు. సంక్షేమంతో పాటు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సకాలంలో నిస్సహాయులకు అండగా నిలవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఆదివారం స్థానిక వినుకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 4గురికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 6 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు ఆయన. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో చివరి లబ్ధిదారుల వరకు కూడా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. కిరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్ప్రెస్ రైల్లో దాదాపు 11 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. తమిళనాడుకు బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారని బీసీ అయిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికలు అక్రమ రవాణా చేస్తున్నారని నిందితుడు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 100 మంది పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు.